సరిగ్గా ఆడియో ఫోన్ కాల్‌తో ఈ మాట అన్నారు. ఏమనంటే, మీకు అయ్యప్ప స్వామి మీద ఉన్న భక్తుల మీద ఉన్న కంప్లెయింట్ ఏమన్నారు అంటే, ఏవండీ వాళ్ళు 40 రోజులేమో నిష్టగా ఉంటారు. ఆ పక్క రోజు నుంచి వాళ్ళు మళ్ళీ ఇదైపోతారు. అదేదో కొనసాగించొచ్చు గదా! ఆ క్రమశిక్షణ ఏదో అలా చేయడం ఏంటి అనేది నేను ఆ! సాత్వికంగా ఇప్పుడు అడిగాను అనన్నారు మీరు. అందరూ కిందికి వచ్చినాకే తాగుతారని కాదు కదా ఉద్దేశ్యం. కోర్స్ ఉండొచ్చు. అక్కడ ఉన్నారు ఇక్కడ గదా వాళ్ళు. ఒక మీరు చోటకి కట్ ఏవండి చేసామనుకోండి. నేను చెప్తున్నానండి. ఆ! నాతో వచ్చిన ఒక వ్యక్తి ఏవండీ మనం మాల తీసేసిన తర్వాత అలప్పిలో అనుకుంటా బోట్ షికార్ ఉంటది. ఆ బోట్‌లో సంస్థ ఏర్పాటు చేస్తాడు. హ్మ్. మీరు పైనే మాలిప్పేయండి. కింద మనం బోట్‌లోకెళ్ళి శుభ్రంగా ఎంజాయ్ చేసి వద్దాం అన్నారు. అది వాస్తవం అండి. ఆ! కొందరు అట్టున్నారు. అది. మీరు ఈరోజు గుర్తుపెట్టుకోండి. శనివారం నేను నీసు తినను అన్నోళ్ళు శనివారం అర్ధరాత్రి 12 గంటలకి దాటిన ఒక్క నిమిషానికి నీసు మొదలుపెడతారు. వాళ్ళ యెస్. ఇంట్లో వాళ్ళు శనివారం నేను తిన్నాను అని చెప్పి. అలాంటి వాళ్ళు ఉన్నారు. మీరు అన్న మాటలో తప్పు లేదు. నేనన్న మాటలో తప్పు లేదు. ఇది యెస్. మళ్ళీ నేను కల్పించింది కాదు. నేను వాస్తవంగా ఎరిగిన నా సత్యాన్ని. అనుభవంతో నేను మీకు చెప్తున్నా. నేనేమి కంప్లెయింటు లేకపోతే ఆరోపణలు వాళ్ళందరూ పనికిమాలిన ఎదవలు అని నేను అనలా. యాహ్! నేను కూడా తెలుసుకొని నా అనుభవంలోకొచ్చి నన్ను ఒకడు ప్రత్యేకించి అడిగినప్పుడు అలప్పిలో బోట్‌లో